బ్యాక్ టు న్యూస్. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఖమ్మం జిల్లా రూరల్ మండలం ఆరెంపులకు చెందిన యువతి తాళ్ళూరి పల్లవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ విభాగంలో అవార్డును అందుకున్నారు. ఏఐ విభాగంలో ఆల్ ఇండియా ట్రేడ్ టాపర్గా ఎన్నికైన తాళ్ళూరి పల్లవిని పలువురు మంత్రులు, నాయకులు, మేధావులు ప్రశంసించారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా అవార్డు రావడం సంతోషంగా ఉందంటున్న తాళ్ళూరి పల్లవి, ఆమె తల్లిదండ్రులు రవి, అజితలతో మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికిరణ్ అందిస్తారు. ఖమ్మం జిల్లా మారుమూల పల్లెకి చెందినటువంటి తాళ్ళూరి పల్లవి అనే యువతి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రధాని మోడీ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ద్వారా జిల్లా ఖ్యాతిని అలాగే రాష్ట్ర ఖ్యాతిని కూడా పెంచిందని చెప్పవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ప్రోగ్రామింగ్లో అసిస్టెంట్ ప్రోగ్రామింగ్లో ఏమో అవార్డు అందుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు పల్లవికి సంబంధించిన ఫ్యామిలీ అందరూ కూడా ఉన్నారు. చాలామంది రూరల్ నుంచి కూడా చాలామంది వచ్చి ఆమెకు సన్మానాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు పల్లవి ఉంది. అమ్మ, ఎట్లా చదివి నువ్వు మోడీ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం ఎట్లుంది? ఎన్ని రోజుల కృషి ఇది? సంవత్సరం పాటు కష్టపడ్డాను. నేను మోదీ గారి చేతుల నుంచి అవార్డు తీసుకోవడం చాలా 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 సంతోషంగా ఉంది. ఏమేం చదివినాను? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అడ్వాన్స్డా ఎట్లా? అది లేదు, అది 10th మెరిట్ మీద ఉంటుంది కాబట్టి కోర్స్ మొత్తం బేసిక్ టు అడ్వాన్స్ వరకు ఉంటుంది. వాళ్ళే ఎంఎస్ ఆఫీస్ టు జెన్ఏఐ వరకు ఉంటుంది కోర్స్లో. ఎంతమంది పోటీ పడ్డారు అక్కడ? ఎట్లా ప్రోగ్రామింగ్ సంబంధించి ఎట్లుంది అక్కడ? అంటే ఆల్ ఓవర్ ఇండియా ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటే అన్ని ఇన్స్టిట్యూట్స్ తరపు నుంచి. అంటే నువ్వు రూరల్ ఏరియా, అంతా ఫెసిలిటీస్ అనేవి లేవు, అయినా ఢిల్లీ లెవెల్లోకి వెళ్ళి అవార్డు కొట్టినావు. ఎట్లుంది? అప్రిషియేషన్స్ ఎట్లున్నాయి? చాలా 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 హ్యాపీగా ఉంది. ఇదంతా మా పేరెంట్స్ సపోర్ట్ వల్లే జరిగింది. వాళ్ళు నన్ను నమ్మి ఇక్కడ వరకు హైదరాబాద్ వరకు పంపించడం ఈజ్ ద ప్లస్ పాయింట్. నేను వాళ్ళని నమ్మినందుకే నేను ఇంత సాధించానని అనుకుంటున్నాను. అంటే దీంట్లో ఏం ప్రోగ్రామింగ్ చేసినావు నువ్వు అక్కడ? స్పెషలైజేషన్ ఏమి ఉండదు, జస్ట్ ఏఐ. ఎట్లా మరి లోకల్గా ఉన్న నాయకులు కానీ మంత్రులు కానీ చాలామంది కూడా అప్రిషియేట్ చేస్తున్నారు కదా, ఫ్యూచర్ నువ్వు ఏం కావాలనుకుంటున్నావు? ఏఐ కెరియర్లోనే జాబ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎట్లా చదువుకున్నావు నాన్న? ఇక్కడ 1 to 10th ఎక్కడ చదివాను, ఇప్పుడు ఏం చదువుతున్నావు, ఎట్లుంది? నా ఎడ్యుకేషన్ మొత్తం ఖమ్మంలోనే జరిగింది. ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ టు ఇంజనీరింగ్ ఐ కంప్లీటెడ్ హియర్ ఓన్లీ. మీరు చెప్పండి, మీ పాప ఇంత అవార్డు మోడీ చేతుల మీదకి అందుకోవడం ప్రస్తుతం అందరికి కూడా ఎంత హెడ్స్ ఆఫ్ అంటున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. పాప మోడీ చేతుల నుంచి అందుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను సాధారణ ఎలక్ట్రీషియన్, మాకు వెనక ముందు ఆస్తులు ఏం లేవు, ఇద్దరే పిల్లల్ని కష్టపడి చదివించారు, దానివల్ల ఆనందంగా ఉంది. అంటే ఢిల్లీ స్థాయికి తీసుకెళ్ళడానికి చాలా కృషి అవసరం. మీకు రూరల్ ఈ ఏరియాలో ఉండి అక్కడ దాకా వెళ్ళడం అంటే చాలా గొప్ప అని చెప్పాలి. మీరు దీనికి ఎట్లా సాధ్యం చేస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఢిల్లీ స్థాయికి పోయి మా పాప మోడీ గారి చేతి మీద బహుమతి అందుకోవడం చాలా ఆనందంగా ఉందండి. మా కుటుంబ సభ్యులు కూడా అందరూ చాలా ఆనందంగా వ్యక్తపరుస్తారు. మీరు చెప్పండి అమ్మా, మీ పాప ఇంత పెద్ద పేరు తెచ్చింది, ఎట్లా అనిపిస్తుంది తల్లి? చాలా సంతోషంగా ఉంది. ప్రధానమంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకోవటం. మీరు చెప్పండి, మీ గ్రామానికి చెందిన అమ్మాయి ఇంత పెద్ద పేరు రావటం ఎట్లా అనిపిస్తుంది? అసలు మా ఊరికే గర్వకారణం. మా ఆరింపల గ్రామాన్ని తీసిపోయి ఢిల్లీలో పేరు బద్దల కొట్టేసింది. దానికి మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నాం. మా ఇంటి పక్కనే మా పాపే అనుకున్నాం. మా పాప ఇంత పెద్దగా ఎదిగిద్దని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ కోర్సులో మాత్రం వాళ్ళు అరిబాధలు పడ్డారు. వాళ్ళకు ఉండి లేవడి పరిస్థితులు కూడా హైదరాబాద్ పంపించడం చేయటం, కనీసం హాస్టల్ కన్వీనియంట్ కూడా సరిగా లేకపోయినా అడ్జస్ట్ అవ్వటం, ఒక పట్టుదల అనేది ఉండవడం వల్ల ఇంత దూరం వచ్చింది. దానికి మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నాం మేము. మా విలేజ్ లోకల్గా అందరూ వచ్చి అప్రిషియేట్ చేస్తున్నారు. విలేజ్ పర్పస్లో అందరూ వస్తున్నారండి, అందరూ వస్తున్నారు, అందరూ సంతోషపడుతున్నారు. ఇంత ఇదిగా వస్తుందని వాళ్ళు కూడా అనుకో. ఇంట్లో ఉన్న పాప ఇంత బయటకు వెళ్ళి ఇంత ఢిల్లీ దాకా కూడా ఒకతే పోయింది. కనీసం ఈ నుంచి హైదరాబాద్ పోవటం, హైదరాబాద్ కూడా ఒకటి పోవటం, వాడి నుంచి మళ్ళీ ఢిల్లీ పోవాలంటే వీళ్ళ పేరెంట్స్కి అనేది కరెక్ట్గా ప్రాసెస్ తెలియదు. దానికి ఒక్కదానికి తెలుసు. అయినా అది ఒక ఢిల్లీ రమ్మని ఒక తన పక్కన ఒక క్యాండిడేట్ని తీసుకొని రమ్మంటే తల్లినో తండ్రినో ఎవరైనా తీసుకొని పోతాం. కానీ అది అలా చేయలేదు. మా అమ్మ మా నాన్న రాలేరన్న అంశతోని ఒక ఫ్రెండ్ని తీసుకొని హైదరాబాద్ పోయి, హైదరాబాద్ నుంచి ఒక ఫ్రెండ్ని తీసుకొని అదొక్కతే ఢిల్లీ పోయింది. అసలు మేము చాలా అనుకున్నాం. అసలు తెలియదు కదా పాపం వాళ్ళకి, ఇది ఒక్కటి పోరాడుతుంది, ఇన్ని బాధలు పడుతుందా అని. మా తర్వాత తెలిసింది దాని గురించి పూర్తిగా. ఒక వారం రోజుల దాకా ఇంట్లో చెప్పిన వాళ్ళు ఇంత ఉంటుందా అని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. మోడీ గారి చేతుల నుంచి అందుకున్నాక అప్పుడు ఒక రోజు నుంచి ఒక రోజుకి ఇంప్రూవ్ అయింది. ఫస్ట్ విష్ చేసింది నేనే, కాకపోతే నాకు కూడా గర్వంగా ఉంది. కానీ అప్పుడు నేను వచ్చినాక వీళ్ళకి కూడా అంత సర్ప్రైజ్ అని తెలియదు, ఇంత ఉంటుందని వాళ్ళకు కూడా తెలియదు. ఇంట్లో న్యాచురల్గా ఉన్నారు, ఎట్లా పని చేసుకుని నార్మల్గా ఉన్నారు. ఇట్లా సంగతి మన పిల్లలు ఇట్లా ఉంది, ఇట్లా మోడీ గారి చేత ఇట్లా అందుకుంది అని వాళ్ళు పెట్టారు. కానీ ఇంత ఉంటుందని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను వచ్చి చెప్పిన దాకా వాళ్ళకి తెలియదు. విలేజ్ పర్పస్లో కూడా నేను అనౌన్స్ చేస్తాను. ఎక్కడెక్కడ వాళ్ళు మన పాపని సన్మానిస్తారు, చేస్తుండ్రు. మన పాపని మనం సన్మానించుకోవడం ముందు మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. దానికి ముందు మన విలేజ్ పర్పస్లో మనం చేద్దామని చెప్పేసి రాత్రి మేము ఎంప్లాయీస్ విలేజ్ ఎంప్లాయీస్ వరకు మేము ముందు వచ్చాం. తర్వాత గ్రామస్తులు వచ్చారు, తర్వాత ఇవాళ కూడా గ్రామస్తులు వచ్చారు, పెద్దలందరూ వచ్చారు. సంతోషం అనిపించింది. ఇది ఒక మారుమూల పల్లెకి చెందినటువంటి యువతి కష్టపడి తల్లిదండ్రుల కృషితో
ఢిల్లీ వరకు ఎదిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అసిస్టెంట్ ప్రోగ్రాంలో జాతీయ స్థాయిలో కూడా అవార్డు మోడీ చేతుల మీదుగా అందుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుందని చెప్తుంది. చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాను, మునుముందు కూడా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని స్థానికంగా ఉన్న గ్రామస్తులు కావచ్చు, అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయకులు, తెలంగాణ వ్యాప్తంగా కూడా పలువురు నాయకులు, మంత్రులు కూడా ఆమెకి ఎంతగానో సపోర్ట్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది. ఇక్కడ పరిస్థితి గణేష్ కిరణ్, ఆర్ఎంపూల గ్రామం నుండి.